ముందుగా మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఇవాళ దీపావళి కదా! లాస్ట్ ఇయర్ కొన్న ప్రమిదలైతే నేను పండగ అయిపోంగానే వాటిని సర్ఫ్ నీళ్ళల్లో వేసి 2 డేస్ నానబెట్టి ఆయిల్‌ది జిడ్డంతా పోయిన తర్వాత వాటిని క్లీన్ చేసి బాగా ఎండబెట్టి తర్వాత మళ్ళీ వాటిని కవర్‌లో వేసేసి నీట్‌గా సెట్ చేసి పెట్టేస్తా అనమాట. మళ్ళీ ఇయర్‌కి తీస్తా అనమాట. సో, అట్లా తీసా అనమాట. ఇవి చాలా నీట్‌గా వచ్చినాయి కదా! కొత్త దానిలాగా. సో, అలా అన్నీ తీసేసి ఒక ప్లేట్‌లో పెట్టి ఒత్తులనేవి వేసుకొని నువ్వుల నూనె అయితే యూజ్ చేస్తున్నా అనమాట. ఇక్కడ వేరే వాళ్ళు చెప్పారు నువ్వుల నూనె వాడితే మంచిదని. సో, నాకంత తెలీదు. వాళ్ళు చెప్పడం బట్టి నువ్వుల నూనె అయితే తెప్పించా అనమాట. తెప్పించి ప్రమిదల్లో అయితే వేస్తూ ఉన్నాను. సో, ఇలా అన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత మా అమ్మాయి వచ్చేసి దీపావళిని అన్నిటినీ వెలిగిస్తుందనమాట. సో, ఇదైతే ముందుగా అన్ని దీపాలు పెట్టేసి ఒత్తులు పెట్టేసి తర్వాత ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. ఎక్కువసేపు నానబెడితే బాగుంటుంది. కాకపోతే నేను టైం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నానబెట్టినా అనమాట. అయినా పర్లేదు, బాగానే వెలిగినాయి అన్నమాట దీపాలన్నీ. ఇలా అన్నీ నేను రెడీ చేసినాక తను వచ్చి దీపాలు అయితే వెలిగిస్తుంది చూడండి. ఎప్పుడంతే వెనకాల సైడ్ అన్నీ రెడీ చేసిన తర్వాత తను వస్తుంది. కాకపోతే దేవుళ్ళని మాత్రం తనే కడిగి తనే అంత నీట్గా సెట్ చేసుకొని పూజ అయితే చేస్తుంది. ఈ దీపాలు ఇట్లా చిన్న చిన్నవి అయితే మేము చేయాలన్నమాట. సో, ఏదైతేనేమి ఈ కాలంలో అయితే బాగానే చేస్తుంది. సో, అలా దీపాలన్నీ పెట్టేశాక అంతలోపల మా అమ్మాయి అయితే రెడీ అవుతుంది. ప్రసాదం చేసి దేవుడి పూజ చేయడానికి అన్నీ పెట్టేసి వచ్చిందనమాట. తనే ప్రసాదం చేస్తుంది. సో, దీపాలన్నిటినీ వెలిగించేస్తుంది అనమాట. ఈ హాఫ్ శారీ వచ్చి మా దాంట్లోదే అండి. మాది షాప్ ఉండింది, ప్రజెంట్ అయితే తీసేసాము. హాఫ్ శారీ కొత్తదనమాట. ఎలా ఉందో హాఫ్ శారీ చెప్పండి. సో, అలా దీపాలన్నీ వెలిగించి ఇంటి ముందర అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఆ దీపంలో ఒక పురుగు పడితే అది తీస్తున్నారు. వేడికి చనిపోతుందో ఏమో అని అల్లాడిపోతుందనమాట మా అమ్మాయి. సో, అలా తీసేసి దీపాలన్నీ పెట్టేసి మాకు ఉన్న దాంట్లో మేము దీపావళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. సో అండి, అది ఇవాల్టి వీడియో అయితే. ఓకే అండి, బాయ్, టేక్ కేర్. ఎందుకు అన్ని